నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు అభినందనలు తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు ఈటీయూపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తొలి సంతకం. కొత్తగా ఎన్నికై సభలోకి వచ్చిన సభ్యులకు శిక్షణ అవసరం. వ్యవస్థను సంస్కరిస్తామన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంచి నాయకులుగా తీర్చిదిద్దుతామని వెల్లడి. 15వ శాసనసభను కౌరవ సభగా భావించామన్న చంద్రబాబు ఈ సభను గౌరవప్రదంగా తీర్చిదిద్దాలని సభ్యులకు పిలుపు. వికసిత్ ఆంధ్ర అందరికల కావాలంటూ వ్యాఖ్య. అసెంబ్లీ హుందాతనాన్ని వైఎస్ఆర్సీపీ దిగజార్చిందన్న డిప్యూటీ సీఎం పవన్. ప్రజా ప్రతినిధులు వేసే ప్రతి అడుగు ఆదర్శంగా ఉండాలని సూచన. జటిల సమస్యల్ని చర్చలతో పరిష్కరిద్దామన్న పవన్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరైన ఎంపీలు, సీనియర్ నేతలు. లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పడగవిప్పిన డయేరియా. 30 మందికి అస్వస్థత, ఒక మహిళ మృతి. కట్టడికి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అక్రమ కట్టడం కూల్చివేత. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ కార్యాలయం నిర్మాణం, జలవనరుల శాఖ స్థలాన్ని తక్కువ లీజుకు కట్టబెట్టారని నివేదికలు. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతారన్న తెలంగాణ సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం. దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని స్పష్టీకరణ. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు. వార్షిక పద్దులపై సలహాలు, సూచనలు స్వీకరణ. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.